హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ismartpurna. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఒక చిన్న ప్రాబ్లం వల్ల నేను ఒక 1 వీక్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. వీడియో షూట్ చేస్తూ ఉంటే మొబైల్ కింద పడిపోయి డిస్ప్లే పోయిందండి. సర్వీస్ సెంటర్లో ఇస్తే 5 డేస్ పట్టింది మొబైల్ రావడానికి. ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇక నుంచి డైలీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను. అందరికీ సారీ అండి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే రాజుగారి కోడి పలావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా, 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. తర్వాత ప్రిపరేషన్ కోసం నేను ఒక 1/2 కిలో చికెన్ దాకా తీసుకున్నాను. మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకొని 1/2 నిమ్మ చెక్కని దీనిలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వల్ల మనకి పీస్ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ముక్కలకి ఉప్పు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా మన కుకింగ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఈ ఆయిల్ అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు యాడ్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్న పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు కూడా ముక్కలంతా బాగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కలుపుకోవడం వల్ల ప్రతి ఒక్కటి కూడా చికెన్ పీస్కి పర్ఫెక్ట్గా పడుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫైనల్గా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఒక అరగంట నుంచి గంట పాటు పక్కన ఉంచుకోవాలి. అప్పుడే పుదీనా కొత్తిమీర ఫ్లేవరు చికెన్కి బాగా పడుతుంది. ఈ పలావ్ కోసం మనం కొబ్బరి పాలు ప్రిపేర్ చేసుకోవాలి. సగం కొబ్బరి చిప్పను ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక టీ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్కి ఏదైనా క్లాత్ లాంటిది పెట్టేసి ఈ మిక్సీ పట్టుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని ఆ క్లాత్లోకి వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ని గట్టిగా ప్రెస్ చేసి కొబ్బరి పాలని తీసుకోవాలండి. కొబ్బరి పాలు చాలా చిక్కగా తీసుకోవాలి, పలుచగా కాకుండా ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ కొబ్బరి పాలే పలావ్కి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా చిక్కగా కొబ్బరి పాలు తీసుకొని ఒక పక్కన ఉంచుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి తప్పకుండా యాడ్ చేసుకోవాలండి, స్కిప్ చేయొద్దు. ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దీనిలోకి వేసేసుకొని మంచి రంగు వచ్చేదాకా, మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ని వీలైనంత సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా మంచి రంగు వచ్చేదాకా అటు ఇటు తిప్పుతూ మంచిగా వేయించుకోవాలి. ఇలా ఆనియన్స్ని ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఒక 3 పచ్చిమిర్చి మధ్యలోకి ఘాటు పెట్టుకొని యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అయిపోయేలాగా మనం వేయించుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఒక గంట పాటు పక్కన ఉంచుకున్నటువంటి ఈ చికెన్ మిశ్రమాన్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ నెయ్యి, ఆయిల్ మొత్తం కూడా ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా ఒకసారి తిప్పుకోవాలి. ఇప్పటిదాకా మనం ఎన్నో రకాల బిర్యానీలు, పలావ్ తినుంటాం కదా. ఈ పలావ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత చికెన్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ వాటర్తోనే ఆ చికెన్ అంతా కూడా మంచిగా ఉడికిపోతుంది. ఇలా మరో 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే మనం ఈ కొబ్బరి పాలని కొలుచుకొని పోసుకోవాలి దీనిలోకి. ఎందుకంటే ఈ పలావ్లో మనం ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తాం. కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం చక్కగా ముక్కలన్నీ తిప్పుకొని 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా గరం మసాలా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలు కూడా అంతా పట్టేలాగా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇందులో పోసుకున్నటువంటి కొబ్బరి పాలతోనే మనకి ఈ చికెన్ 90% దాకా ఉడికిపోవాలండి. చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోవడానికి మనకు ఒక 20 మినిట్స్ దాకా టైం పడుతుంది.
ఇలా చక్కగా అంతా దగ్గరికి రావడానికి నాకు 25 మినిట్స్ దాకా టైం పట్టిందండి. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇదిగోండి చూశారు కదా. తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి. చెప్పాను కదండి, ఈ పలావ్కి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకోవాలి, లేదంటే రైస్ ముద్దయిపోతుంది. ఎందుకంటే ముందు మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకొని ఉంటాం కదా, అందుకని ఈ కొలత సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి చిన్నగా మిక్స్ చేసుకొని దీనిలో ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క జ్యూస్ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం పులుపు కావాలనుకున్న వారు ఒక నిమ్మకాయ దాకా పిండుకోవచ్చు. తర్వాత రైస్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒకసారి అంతా పట్టేలాగా తిప్పుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు రైస్ని మంచిగా మగ్గించుకోవాలండి. ఇలా ఒక 50% రైస్ ఉడికిపోయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కానీ ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తే ఒక కొత్త రకం బిర్యానీని మీరు టేస్ట్ చేసినట్లే. ఇదిగోండి చూశారు కదా, ఎమ్మీగా చాలా టేస్టీగా ఉండే రాజుగారి కోడి పలావ్. ఏదైనా స్పెషల్ అకేషన్స్లో కానీ లేదా వీకెండ్స్లో కానీ చేసి పెడితే ఎట్లా చేశారని చెప్పి తప్పకుండా అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.